ఇదొక సెన్సేషనల్ వీడియో. నేను రాజశేఖర్ రెడ్డి బిడ అని చెప్పుకునే షర్మిల చీకటి జీవితం గురించి మనం సిరీస్ ఆఫ్ వీడియోస్ చేయబోతున్నాం. ఈ సిరీస్లో 6 నుంచి 8 వీడియోలు ఉండబోతున్నాయి. ఈ వీడియోలలో షర్మిల చీకటి జీవితం గురించి, షర్మిల చేసిన మోసాల గురించి, షర్మిల బినామీ కంపెనీల గురించి, షర్మిలతో పాటు కుమ్మక్కైన మరికొందరి గురించి మనం మాట్లాడబోతున్నాము. కాకపోతే అంతకంటే ముందు ఒక చిన్న డిస్క్లైమర్. అయ్యా, నేను చేయబోయే ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్కి నాకు ఎట్లాంటి సంబంధం లేదు. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ని నేను నా సబ్స్క్రైబర్స్తో షేర్ చేసుకుంటున్నాను. అది నా హక్కు. అయినా మీరు నన్ను భయపెట్టాలి అనుకున్నా, కొట్టాలి అనుకున్నా, లేదంటే డైరెక్ట్గా చంపేయాలి అనుకున్నా మీరు తప్పకుండా ప్రయత్నించవచ్చు. నేను భయపడేవాడిని కాదు. మీరు ఏం పీక్కున్నా పీక్కోవచ్చు. ఇక మనం ముందుకెళ్దాం వీడియోలకి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఒక మంచి ఏమనిచ్చిండు, దొంగల ముఠ తెలంగాణ టు ఆంధ్ర అని చెప్పేసి ఒక మంచి హెడ్డింగ్ ఇచ్చాడు. ఇచ్చి కింద ఈ దొంగల ముఠా ఫోటో కూడా ఒకటి ఇచ్చిండు. ఇక్కడ మనం చూస్తే ఈ దొంగల ముఠాల ఒక రాజు, ఒక రాణి, పక్కన మొత్తం ముఠా. వీళ్ళు ఎవరయ్యా అంటే మనకందరికీ తెలిసిన పార్టీ ఏది. ఈ పార్టీ పేరు అనిల్ గారు. ఏం పేరు? అనిల్ కుమార్ ముర్సుపల్లి. ముర్సుపల్లి కరెక్ట్గా పలుకుతున్నానా? ఒకసారి కమెంట్ చేయండి నేను తప్పు పలికితే. నెక్స్ట్ వచ్చేసి మన రాణి షర్మిల గారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మిగతా వాళ్ళు, ఈయన పేరు తాటి సతీష్ గారు. ఈయన గురించి కూడా సపరేట్ వీడియో ఉంది, చాలా ఇంట్రెస్టింగ్ వీడియో. అందరి గురించి సపరేట్గా వస్తాయి, బేఫికర్ ఉండండి. దాని తర్వాత కొండలరావు గారు, ఇగో ఇక్కడ అద్దాలు పెట్టుకున్నాడా కొండలరావు గారు. దాని తర్వాత ఏక్తా శ్రీనివాస్ గారు అని చెప్పేసి ఈయన పొడుగు జుట్టుందిగా ఆయనే. ఇక ఈయన చూడండి, ఈయన పేరు వచ్చేసి అంకం రవి గారు. ఇక్కడ ఉన్నాడు, కనిపిస్తానా? ఒక ఈయన V6 ఛానల్ అనుకుంటా. పక్కన రారాజు, ఎవరు? ABN ఆంధ్రజ్యోతి వీరాది వీరుడు రాధాకృష్ణ గారు. ఇక కిందికి వస్తే ఇక్కడ చూస్తే మురుసుపల్లి బ్రదర్ అనిల్ కుమార్ శాస్త్రి. ఈయన పేరంట అనిల్ కుమార్ శాస్త్రి అంట, ఆయన పూర్తి పేరు. కింద కొంచెం డీటెయిల్ ఇచ్చిండు, కాకపోతే మంచి స్టోరీ, ఇది మంచి స్టోరీ. దీని మీద ప్రభాస్కో లేదా వేరే హీరోకు పెట్టి మంచి సినిమా కూడా తీయచ్చు. ఇక్కడ చూసుకుంటే, విషసర్పాన్ని పెంచుకుంటే సొంత వారినే కాటేసినట్టు బ్రదర్ అనిల్ను అల్లుని చేసుకుంటే అయిన వాళ్ళనే నిండా ముంచాడు. ఇక్కడ రాసిండు, నేను జస్ట్ చదువుతున్నా. ఓకే. బ్రదర్ అనిల్ స్వస్థలం ఖమ్మం జిల్లా. తండ్రి పేరు ముర్సుపల్లి రమణారావు, తల్లి పేరు అరుణ. ఖమ్మం జిల్లా వాడంట అన్న. అందుకే ఏం చేసిండు, షర్మిలను తీసుకొచ్చి ఖమ్మంలో నిలబెట్టిండు. రాజశేఖర్ రెడ్డి గారి పేరు చెప్పి ఈడ ఓట్లు అడుగు, ఓ పార్టీ పెడదాము. ఆడ అడగో బోర్డు దేనికి, మనం ఈడ తెలంగాణ సీఎం నువ్వు సీఎం అయితే నేను చక్రం తిప్పుతా అని చెప్పేసి ఈడ తీసుకొచ్చి ఖమ్మం నుంచి పోటీ చేపిద్దాం అనుకున్నాడు. కానీ ఈడ 3,500-4,000 కిలోమీటర్లు పాదయాత్ర చేసినా కూడా ఎవరు కూడా డేకలే. చూసి అమ్మా ఈడేదో ఎన్ని ఇత్తనాలు వేసినా మొలక రావట్లేదు, మళ్ళీ చదువుకొని మళ్ళీ ఆంధ్ర పోదాం. ఫస్ట్ ఇక్కడే తెలంగాణలోనే కాంగ్రెస్లో చేద్దాం అనుకున్నది. కానీ మనోడు తక్కువడా, ఎవరు? మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఈడ్చి తన్నంగానే అయ్యో ఇదేదో బెడిసి కొట్టినట్టుంది, అటు చూస్తేనేమో పార్టీ మర్జ్ అవుతుందని ముందే చెప్పినా ఏం చేయాలి అని చెప్పేసి సరే అని చెప్పేసి ఆ ఆంధ్ర హెడ్గా పంపిస్తే ఆంధ్ర వెళ్ళిపోయింది. ఇక్కడ చూస్తే మోసాలంట. ఎవరి మోసాలు? ప్రస్తుతానికి అయ్యగారి మోసాలు. చాలా కథ, 6 నుంచి 8 ఎపిసోడ్లు వస్తాయి మనకి. ఇవాళ ఫస్ట్ ఎపిసోడే. ఇక్కడ చూడండి, విశాఖలో చదువుకునే సమయంలో షర్మిల పరిచయం అయింది. పాత విషయం. షర్మిల గారంట విశాఖపట్నంలో ఈయన చదువుకునేటప్పుడే పరిచయం అయిందంట, చదువుకునేటప్పుడే. నెక్స్ట్, కాలేజీలో ఇరువురు ప్రేమించుకున్నారు. మంచి పనేగా, అందులో తప్పే ఉంది. నెక్స్ట్, ఈ కానీ చాలా గలీజ్ వర్డ్. ఎక్కడైతే మంచి జరుగుతుందో కానీ వచ్చిందంటే మొత్తం మునిగిపోద్ది. షర్మిలకు తెలియకుండానే బ్రదర్ అనిల్ భవానీని ప్రేమించాడు. వాంబో, షర్మిలకు తెలియకుండా బ్రదర్ అనిల్ భవానీ అని చెప్పేసి ఎవరో లేడీని ప్రేమించాడు. ఒకరికి తెలియకుండా ఒకరితో ప్రేమాయణం నడిపిండు. షర్మిలతో వివాహం జరగక ముందే భవానీని పెళ్లి చేసుకున్నాడు. ఒకరికి తెలియకుండా ఒకరితోటి ప్రేమాయణం నడిపించిండంట అన్న. మున్సిపల్ అన్న, ఇక్కడ చూడండి ఫోటో, ప్రేయర్ చేస్తున్నాడు. అందులో ఏం తప్పలేదు, కానీ అమాయకుడిలాగా కనిపించాడు. కానీ ఇవన్నీ చేసిండా అంటే నేనే షాక్. అంటే జనరల్గా మనమే కొంచెం రఫ్గా అనిపిస్తాము, అంటే దీన్ని బట్టి చూస్తే రఫ్గా ఉన్నోళ్ళే మంచోళ్ళు. నెక్స్ట్,
ఒకరికి తెలియకుండా ఇది చదివేసినాం ఆల్రెడీ, మళ్ళీ ఎందుకు. విషయం తెలియని షర్మిల బ్రదర్ అనిల్ను గుడ్డిగా నమ్మింది. అది ఏదో అంటారు కదా, కషాయుడిని నమ్మినట్లు అని అంటారు సామెత. ఆ సామెత నాకు రావట్లేదు నోటికి, ఒకసారి పంపించండి, కమెంట్ చేయండి. నెక్స్ట్ చూసుకుంటే ప్రేమ విషయం ఇంట్లో చెప్పింది ఎవరు? షర్మిల. సంప్రదాయాలు వేరు కావడంతో ఇంట్లో ఒప్పుకోలేదు. వైఎస్ఆర్ గారు ఒప్పుకోలేదు. సంప్రదాయాలు వేరు కాబట్టి ఒప్పుకోలేదు. వైఎస్ఆర్ గారు దీర్ఘంగా ఆలోచన చేసి షర్మిలను తన మేనమామ చంద్రప్రతాప్ రెడ్డికి ఇచ్చి వివాహం చేశారు. రాజశేఖర్ రెడ్డి గారు షర్మిల మేనమామ అయినటువంటి ఏం పేరు మన చంద్రప్రతాప్ రెడ్డి గారికి ఇచ్చి వివాహం చేశాడు. తండ్రి కదా, బిడ్డ ఒకటే బిడ్డ ఏం చేయాలి, జీవితం బాగుండాలి బిడ్డది అని చెప్పేసి ఇచ్చి పెళ్లి చేసాడు. పెళ్లి చేస్తే ఏమైంది, మళ్ళీ అదే కథ కంచికి చేరింది. షర్మిలకు పెళ్లి జరిగిందని తెలుసుకున్న బ్రదర్ అనిల్ కోపం పెంచుకున్నాడు. ఆల్రెడీ నీకు భార్య ఉండే, నీకు మొత్తం మళ్ళీ నీకు కోపం ఎందుకు నాకు అర్థం కాదు. అంటే నీకు అది ఏదో వచ్చేది, ఆల్ఫన్ లీబేనో ఏదో వచ్చేది, నాన్న పండు కావాలా అని చెప్పేసి ఒక యాడ్ వచ్చేది, మీకు గుర్తుండే ఉంటుంది. నీకెందుకు నాకు అర్థం కాదు. సరే, కోపం పెంచుకున్నాడు. తనే వేరే కాపురం బయట పెట్టకుండా షర్మిలకు మాయమాటలు చెప్పడం మొదలుపెట్టాడు. తన మొదటి కాపురం బయట పెట్టకుండానే షర్మిలకు మాయమాటలు చెప్పిండంట. షర్మిల కాపురం చేయకుండా అడ్డుకున్నాడు. కాపురం కూడా చేయనీయలేదట షర్మిలని. సరే, షర్మిలని పెళ్లి చేసుకుంటే ఆస్తులు వస్తాయని భావించి షర్మిలను అనేక రకాలుగా మ్యానిపులేట్ చేయడం ప్రారంభించాడు. బాబు మ్యానిపులేటివ్ అంట. నాకు కూడా బాగా బయట కూడా చెప్పారు. అంటే ఇక్కడ వైఎస్ఆర్టీపీ పార్టీ పెట్టిరుగా, ఆ పార్టీ క్లోజ్ అయిన రోజు చాలామంది పాపం ఏడ్చుకుంటూ పోయారు. ఎందుకంటే మీరు నాతో నడవండి, మిమ్మల్ని నాయకులను చేస్తా అని చెప్పేసి చెప్తే పాపం ఆమెతో నడిచిన వాళ్ళు ఇల్లు వాకిలి భూములు అన్నీ అమ్ముకొని నడిచారు. ఏదో సరే నాయకులు అవుతాం అని చెప్పేసి లాస్ట్కి పార్టీ ఫిరాయించింది ఈమె. పాపం వాళ్ళందరూ గాండ్రించి ఉమ్మేసి ఆమె ఆఫీస్లోనే ఇక్కడే లోటస్ పాండ్లో గాండ్రించి ఉమ్మేసి పోత ఈ స్వామి గురించే మంచి విషయాలు ఎట్లా తిట్టిరంటే అబ్బా నాకైతే అసలు. ఓకే, ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే షర్మిలకు ఆస్తులు వస్తాయి. అనిల్ ప్రేమలో మునిగిపోయిన షర్మిల భర్తకు దూరంగా ఉంది. కొన్నాళ్లకు అతడికి విడాకులు ఇచ్చి బ్రదర్ అనిల్ను రహస్యంగా పెళ్లి చేసుకుంది. అనిల్ ప్రేమలో ఉన్న షర్మిల భర్తకి దూరంగా ఉందంట. తర్వాత మళ్ళా బ్రదర్ అనిల్ని పెళ్లి చేసుకుందంట. సరే, ఇది అయిపోయింది. ఇప్పుడు బ్రదర్ అనిల్ గురించి. పెళ్ళైన తర్వాత షర్మిలకు పిల్లలు పుట్టే వరకు, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. పెళ్ళైన తర్వాత షర్మిలకు పిల్లలు పుట్టేంత వరకు కూడా ఆయన మొదటి భార్య గురించి అసలు చెప్పలేదండి. అమ్మగోడు ఈ గ్రేట్. ఎట్లా దాచిండు ఒకసారి కనుక్కోవాలి. వేరే మగవాళ్ళకి బాగా పనికి వస్తుంది ఇట్లాంటి వాళ్ళ దగ్గర టీచింగ్ తీసుకుంటే. నెక్స్ట్ ఈడ బినామీ కంపెనీలు అని చెప్పేసి ఇచ్చిండు. ఇందాక నేను చెప్పినట్లు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఆ ఇన్ఫర్మేషన్ని షేర్ చేసుకుంటున్నా. ఈ ఇన్ఫర్మేషన్కి నాకేం సంబంధం లేదు. ఈ బినామీ కంపెనీలు వచ్చేసి 3, 3, 6, 7, 8 కంపెనీలు. ఈ కంపెనీ డీటెయిల్స్ చాలా పెద్దగా ఉన్నాయి కదా. నేను కూడా బాగా రీసెర్చ్ చేసి పేపర్ ముక్కలు రాసుకున్నా. ఇక్కడ చూసుకుంటే ఆర్ఆర్ అగ్రి డైరీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక కంపెనీ పెట్టాడు. ఆ కంపెనీ ఇప్పుడు లేదు, స్ట్రైక్ ఆఫ్ అయిపోయింది. అది కూడా డీటెయిల్స్ చేసుకున్నా. ఈ కంపెనీకి పైన ఉన్న ఆర్ఆర్ అగ్రి డైరీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ఎవరు డైరెక్టర్లు అంటే భీమిస్తి రమేష్ బాబు అంట. ఆయన ఒక డైరెక్టరు. నెక్స్ట్ అనిల్ కుమార్ ముడుసుపల్లి, అంటే ఈయనేగా, ఈ ముడుసుపల్లిగా, ఈయన ఒక డైరెక్టర్. నెక్స్ట్ వైఎస్ షర్మిల, వీళ్ళు ముగ్గురు డైరెక్టర్లు పై కంపెనీ. నెక్స్ట్ ఏంటి, కార్మిక్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కంపెనీకి 2 డైరెక్టర్లు. ఈ కంపెనీ ఇంకా యాక్టివ్గానే ఉంది. ఏంది ఆ కంపెనీ అంటే, ఎవరా డైరెక్టర్లు అంటే అనిల్ కుమార్ ముడుసుపల్లి, నెక్స్ట్ చంద్రశేఖర్ కుమారస్వామి, వీళ్ళిద్దరు డైరెక్టర్లు. ఇందులో కూడా ముడుసుపల్లి గారు ఉన్నారు. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ పినాకిల్ గ్రీన్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది 3వ కంపెనీ. ఈ కంపెనీలో 2 ఉన్నారు డైరెక్టర్లు. ఎవరు, అనిల్ కుమార్ ముడుసుపల్లి, వైఎస్ షర్మిల. నెక్స్ట్ 4వది ఎక్సెస్ హైడ్రో ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కంపెనీలో 3 ఉన్నారు. ఎవరు, వనిపెంట రఘునాథ్ గారంట, ఫస్ట్ డైరెక్టర్ ఆయన. నెక్స్ట్ వచ్చేసి అనిల్ కుమార్ ముడుసుపల్లి, దాని తర్వాత వైఎస్ షర్మిల. దాని తర్వాత
విజయ గ్రీన్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది 5వ కంపెనీ. ఇందులో ఎంతమంది డైరెక్టర్లు అంటే వనిపెంట రఘునాథ్, ఇందాక నేను చెప్పిన కదా ఆయన, మళ్ళా అనిల్ కుమార్ ముడుచుపల్లి. దాని తర్వాత 6వ కంపెనీ ఏంటి, అంజలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్. అంజలి కాదు, అంజలి అంట, JILI. ఈ అంజలి ఇందులో ఎంతమంది అంటే బాగానే ఉన్నారు. ఎవరు, మారెళ్ళ వెంకట మాచిరాజు ఒక ఆయన ఉన్నాడు, మళ్ళా రఘునాథ్, ఇందాక చెప్పిన రఘునాథ్ ఒక ఆయన ఉన్నాడు, అనిల్ ముడుచుపల్లి ఈయనే. దాని తర్వాత వైఎస్ షర్మిల ఉన్నది, దాని తర్వాత బాలకృష్ణయ్య అని చెప్పేసి ఒక ఆయన ఉన్నాడు. వీళ్ళందరూ ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి ఈ అంజలి తర్వాత ఏంటి అంటే సారా ఎంపైర్ హోల్డింగ్స్. ఈ సారా ఎంపైర్ హోల్డింగ్లో ఎవరున్నారు అంటే వైఎస్ షర్మిల ఒక డైరెక్టరు, దాని తర్వాత విజయ రాజశేఖర్ రెడ్డి వైఎస్, మేబీ షర్మిల గారి కొడుకు పేరు అనుకుంటా, లేదా విజయ అంటే డాటర్, తెలియదు, వీళ్ళిద్దరు ఉన్నారు. నెక్స్ట్ SRS ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్, ఇది లాస్ట్ కంపెనీ. ఈ లాస్ట్ కంపెనీలో ఇందాక చెప్పినట్టు బాలకృష్ణయ్య ఉన్నాడు, అనిల్ కుమార్ ముడుచుపల్లి, వైఎస్ షర్మిల, వీళ్ళందరూ ఉన్నారు డైరెక్టర్లు. అయితే ఇప్పుడు ఏంటి అంటే ఇక్కడ ఏమంటున్నాడు, పైన బినామీ కంపెనీలు ఇవన్నీ. అంటే ఏదైనా కంపెనీ బినామీ అని ఎట్లా అంటారు అంటే, ఒకటి మనం పెట్టుబడి పెట్టి పక్కవాడికి ఇచ్చి వాడిని రన్ చేయమన్నాడు, అది ఒక టైప్ ఆఫ్ బినామీ. 2, ఒక కంపెనీ ఫ్లోట్ చేసి ఆ కంపెనీ మీద తప్పుడు లెక్కలు చూపించి బ్లాక్ మనీని వైట్ చేయడమో, వైట్ మనీని ఎక్కడికో పంపించడమో, ఏదో మ్యానిపులేషన్స్ చేస్తారు. అట్లా బినామీ కంపెనీలు అన్నీ పూర్తాయి. ఈ కంపెనీలన్నీ మన ముడుచుపల్లి అన్నాయి కంపెనీలు. అయితే ఇన్నేనా కంపెనీలు అంటే కాదు, ఇది మొదటి ఎపిసోడే, ఇవాళ జస్ట్ స్టార్ట్ అయింది. ఇంకా మనకి చాలా ఎపిసోడ్లు ఉన్నాయి. రాబోయే ఎపిసోడ్లలో మీరు ఏమంటారు, షాక్కి గురయ్యే ఎపిసోడ్లు కూడా ఉన్నాయి. అందుకే ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ చేయండి. వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే మీరు షేర్ చేస్తే వీడియో అనేది స్ప్రెడ్ అవుతుంది, చాలామంది దాకా రీచ్ అవుతుంది. అందుకే తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.